బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందా? కృష్ణా జలాలపై కేసీఆర్ వైఎస్ జగన్ కుమ్మక్కయ్యారా? కృష్ణా నీటిపై కాంగ్రెస్ సంచలన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిజమేనా? అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామంటున్న కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేశారా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాడకం, పంపిణీ, నీటి హక్కులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోందా? కృష్ణా జలాల వినియోగంలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడుతోందా? కృష్ణా నీటి విషయంలో రాష్ట్ర హక్కులు హరించుకుపోయేలా కాంగ్రెస్ సర్కారే కారణమని కేసీఆర్ పార్టీ నేతలు ఏకంగా అసెంబ్లీలోనే ఆరోపణలు గుప్పిస్తుండటం దేనికి సంకేతం? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ మేరకు సోమవారం పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని గులాబీ పార్టీ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సర్వసన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ప్రజాభవన్ లో కృష్ణా జలాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సాక్షిగా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జగన్ తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కు పంచేశారని, పైగా ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారు అంటున్నారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే కేసీఆర్ హయాంలో చేసిన అన్యాయమే ఎక్కువని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కేసీఆర్, జగన్ మధ్య జరిగిన ఒప్పందాల్లోని వీడియో క్లిప్లను ప్రదర్శించారు. తమ సర్కార్ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు దారాదత్తం చేయడం అంతా కట్టు కదా అని, అదంతా తప్పుడు ప్రచారమని నీటిపారుదల శాఖ కుండబద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలుగా ఉన్న నీటిలో తెలంగాణకు 219 టీఎంసీలు మాత్రమే కేటాయించడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అంచనాకొచ్చారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలను సభలోనే తిప్పికొడతామని కాంగ్రెస్ భావిస్తోంది. కృష్ణా జలాల విషయంలో నిర్ణయాలపై ఇవాళ శాసనసభ ద్వారా ప్రజలకు వివరించాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సిఆర్పీఎఫ్ బలాలను వెనక్కి పిలిపించడంతో పాటు రాష్ట్ర వాటా తేల్చే వరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని 2 తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా సాగునీటి శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.